కోటి బ్రహ్మణ నాయక కిరణకంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానంద చూస్తున్నావు మా కళ్ళు మూసుకున్నావు మా కన్నీరు బెల్లమైతే లేదా అని శంస లోపల వచ్చిన మా కులము నేను కట్టాలి రాబట్టే ఆలోచన ఆవేశం లోపల ఆలోచన తక్కువ అని 1,000,000 ముదిరాజులు ఆ యొక్క శంకరుని వేడుకుంటుంటే బిడ్డ ఇప్పుడు నేను దేవుడి ఆదికి వచ్చిన అర్రా బొట్టు పెడుతుంది కదా పిల్లకి పెట్టమంటిది ఇప్పుడేమో కన్నీరు తీయబడుతుంది ఏం చెయ్యాలి ఇప్పుడే వాళ్ళ దగ్గరికి పోయి దర్శనం ఇచ్చేస్తున్నాను బయలు వస్తుండు ఆ శంకరుడు శంకరుడు చెప్పడైనా కానీ ఇప్పుడే ముద్రాజులు నన్ను వేడుకుంటున్నారు అని శంకరుడు ఆలోకమల్ల ఆడుతున్నారు భూలోకము కట్టుతున్నాయి ఇదే 10,000 నమస్కారం చల్లగా బామ్మద్దులారా ఏంద్రా నన్ను ఎల్లనికి ఎండలో నన్ను ఎందుకు యాడ్ చేసిర్రా తండ్రి శంకర బావగారు ఏమంటే చెప్పమంటావు ఎంత పని చేసినా గాని అరకతుంటలేదు బరకతుంటలేదు ఆగో నాయనా నేను కట్టాలు ఆకత్తున్నాయి అందుకోసమానే కులానికి ఒక వృత్తి అనేది ఉన్నది కుల వృత్తి రాజకు కుల వృత్తి కావాలి కుల వృత్తి చూపరాదు బావయ్యా కుల వృత్తి చూపరాదు బావయ్యా పెడతానే ఓ బాబా కరువు లేకుంటావా కష్టము లేకుంటావా కరువు లేకుండా కష్టం లేకుండా ఆగో మాకు ఏదైనా కుల వృత్తి పెట్టుకోవే ఓ బావ శంకర కొండలు పరిపాలన చేసిన ముదిరాజు సంపన్నతోని కులముతోని ఇటువంటి 158 మంది ఉన్నారు మీ కులవృత్తి పెట్టుకుంది అని చెప్పి 5 ఒక్క మామిడి పిక్కలు తీసిండు 5 మామిడి పంచటువంటి యొక్క చూసినవా శంకరుడైన గాని మాత్రం కట్ట చేత పట్టినమ్ము శంకరుడైన గాని ఓ రహీం రబట్టు భద్రకల్ల మాత్రం పోయి
గడ్డల పనులు ఏడాడుతున్నారే తున్ని ఒకటి యొక్క ఈ మామిడి పిక్కలు పెట్టినట్టు ఉంటే ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 7 రోజులు కాదు 1 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు నా కొడక కొన్ని పెంగళ పళ్ళు ఉంటాయి కొన్ని మామిడి పళ్ళు అంటే చిన్నగా ఉన్నాయిగా కోత మామిడి పళ్ళు పడవంటి ఒక కొన్ని రోజులేమో కోత మామిడి పళ్ళు అమ్ముకొని పెట్టాలి కొన్ని రోజులు పెంగళ పళ్ళు మామిడి పళ్ళు ఎండకాలం వస్తాయి మామిడి పిక్కలు తీసిండు ఈ మామిడి పెట్టును తీసుకుపోయి 20 యొక్క చేను లోపల పెట్టుకోండి మీ యొక్క 12 ఎకరాల సాగు చేసుకొని అట్టు మామిడి తోట పెట్టుర్రి వదికడుకులారా వంట మామిడి తోట బాల మామిడి తోట బంగారు మామిడి తోట 12 బియ్యాల అసంఖ్య యొక్క బాల మామిడి తోట పెట్టుకుంది మాకు నాయన పూటకు పుట్ట నీళ్లు పెట్టాలి పారులు తీయాలి గడుకుండద్దు గడుకుండద్దు మీరు చెట్లని పెంచుకొని కొడుకులారా పెంచుకొని నా కొడుకు బాల మామిడి తోట కొడుకులారా అది బంగారు మామిడి తోట కొడుకులారా బంగారు మామిడి తోట అడుగు మామిడి తోట కొడుక అగో చెట్లు వెరగదాకా పూట కుక్క నీళ్లు వయ్యాలి గడ్డి ఉండద్దు గడుకుండద్దు మీరు పొలకాలను కావాలి పెట్టి మామిడి తోట నువ్వు మీరు నవ్వేశాలి మామిడి తోట నువ్వు మీరు నవ్వేశాలి మామిడి తోటలు బంగారు మామిడి తోటలు అంటారు పూతలు ఉయ్యంగానే ఆడ చెట్టుకు మగ చెట్టుకు అంట కట్టాలి అది అంటూ మామిడి తోట నా కొడుకు నా కొడుక అంటూ మామిడి తోట ఆడ చెట్టు మూగ చెట్టు పంట కట్టాలి అగో అసంటు యొక్క పూట ఊసి పిందెలు పడంగానే పూట ఊసి కాట కాసి పిందెలు పడంగానే కొడుక సున్నము జాలు చెట్ల కొట్టాలి సున్నాలు ఉయ్యాలి జాతులు కొట్టాలి నా కొడుక అది కాకుండా అసంటు యొక్క నీరు ఆ మామిడి పళ్ళు మంది యొక్క మామిడి పళ్ళు మధ్యనక్క కొడుక తమ చెట్లెక్కి మీరు పళ్ళు తెంపద్దురా కొడుతంగా మామిడి తోట పెట్టిపోతున్నా కనుక కొడుక అగో అడవి లోపల ఉంటుంది నా కొడుక వన దేవతలు ఉంటాయి కొడుక ఎర్ర వయసు పచ్చ వయసు నల్ల వయసు ఎర్ర వయసు ఉంటాయి మీరు వాళ్ళ బోనం గురించి నా కొడుకు పాలకాయలతోటి నా కొడుకు పచ్చకాయలతోటి నా కొడుకు బోనాలు కొడుక ఇంటికి జోడు బోనాలు తీసి 5 చుట్టూ ఉప్పులు తిరిగి 5 చుట్టూ వసంతి యొక్క మామిడి తోట చుట్టూ తిరిగి పాలకాయలతోటి పచ్చకాయలతోటి నిమ్మకాయలతోటి మన దేవత పరిమితం చేసినక్క అప్పుడు పళ్ళు తెంపి అమ్ముకోమని చెప్పిండు ఆ శంకరుడు బాల మామిడి తోట బంగారు మామిడి తోట కొడుక మీరు పళ్ళు అమ్ముకునేది ఉంటది ఆయన అమ్ముకునేది ఉంటది కొడుక ఇక చింత చెట్లు ఉంటే పెట్టుకొని కొడుక సొంత యొక్క అగో ఆయన జామ తోటలు పట్టేది ఉంటది చిలుకకి 7 రోజుల కరువు ఉంటది ఇక 7 రోజుల కరువు అగో సిప్పల పళ్ళు అమ్మేది ఉంటది కొడుక జామ పళ్ళు అమ్మేది ఉంటది కొడుక చింత చెట్లు పట్టేది ఉంటదిరా బాల మామిడి తోటలు పెంచుకుంటా మీరు బాధలు లేకుండా బతుకమని చెప్పిండు శంకరుడు అప్పుడు ముదిరాలు చెప్పన్న కులానికి కూడా పెద్ద బాలాపుల సౌలల్లో పైటమ్మ తంగళ్ళల్లా అసంటు యొక్క 12 బిగాల బాలమామిడి తోట పెట్టాలని చెప్పి ఆగో కులాన్నందరూ తోడుకున్నాడు కులానికి ఒక్కడు యొక్క కుల కొడగాడు తోడుకొని నా తోట నల్లరా పెంచావట్టి అది బంగారు మామిడి తోట నా ఇల్లు అసంటు యొక్క 1,000 ముదిరాలు 12 బిగాల మామిడి తోట పెట్టినారు జామ తోటలు పెడుతున్నారు చిప్పల తోటలు పెడుతున్నారట అసలు
కొడకాళ్ళని కావాలి పెట్టిండు ఆ యొక్క 12 బిగాల తోట లోపల ముదిరాజు జంపన్న కూడా పెద్ద జానండి విశాలవాడు జంపన్న అగో నాయన సంచి యొక్క తోట పెరుగుతుంది చెట్లు పెరిగి పూతలు పూసి కాతలు కత్తుంది అగో నాయన అడి చెట్టుకు మగ చెట్టుకు జంటలు కట్టి లక్కాడి ఎత్తున్నారు అగో నాయన కాత గాయంగానే సున్నము జాజు ఎరకలు పెడుతున్నారు ఆట పరాయోళ్ళు చెయ్యొద్దు సున్నము జాజు సున్నము జాజు పెట్టిన పరాయోళ్ళు చెయ్యొద్దు అని సున్నము జాజు మరకలు పెడుతుండ్రు అప్పుడు నాయన ఏనాడైతే పాటు వల్ల పడుతున్నాయో ఆ కొడకాళ్ళు ఏం చేసింది ఇప్పుడే మా కొడ పెద్ద జంపన్న చెప్పత్తమా అని జంపన బేటీకి జంపన బేటీకి జంపన్న జంపన్న పాటు పనులు పడుతున్నాయి జంపన్న